రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్ గానే మనం చూస్తూ ఉన్నాం గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి ఎక్కువ అయిపోయాయి. అందులో ఎస్పెషల్ గా పేకాట కావచ్చు, మద్యం అండ్ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి హైకోర్టు కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ యాక్చువల్గా సిరి గారు. ప్రధానంగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా నాట్ ఓన్లీ సిటీ ఒక్కటే కాకుండా సిటీ అవుట్స్కట్స్లో కూడా అనేక చోట్ల ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్, విల్లాస్ కల్చర్ చాలా ఎక్కువగా పెరిగింది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా ఎస్పెషల్లీ వెస్ట్ జోన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అన్న కల్చర్ అనేది బాగా స్టార్ట్ అయింది. ఇట్స్ అ గుడ్. ముఖ్యంగా ఏంటంటే పీస్ఫుల్ అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. క్లబ్ ఏరియా ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, జాగింగ్ ట్రాక్ ఉంటుంది, వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అలాగే జిమ్ ఉంటుంది. ఇట్లా అన్ని రకాల గ్రీనరీ బాగా ఉంటుంది. సో సిటీలో ఉన్నటువంటి పొల్యూషన్కి అవేగా సిటీ అవుట్స్కట్స్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అన్న కల్చర్ బాగా పెరిగింది. అయితే ఇటీవల ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఈ యొక్క చోట్న కొన్ని అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, మద్యం క్లబ్బులు, ముఖ్యంగా లిక్కర్ కన్జంప్షన్ అది విపరీతంగా ఆ క్లబ్ హౌస్లో తీసుకోవడం, ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, రకరకాల అసోసియేషన్ ఉన్నప్పటికీ కూడా అసోసియేషన్కి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ ఆ విల్లాస్లో ఉండడం వల్ల వాళ్ళ మీద పూర్తిగా కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ లోపల ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అసోసియేషన్ వాళ్ళు కూర్చోవడం, మాట్లాడుకోవడం, ఆ ప్రెసిడెంట్, ఆ సెక్రటరీ, ఆ జనరల్ బాడీ ఏదైతే ఉందో బాడీ మీటింగ్లో, సాధారణ సమావేశాల్లో కూడా మాట్లాడుకొని దాన్ని రిజల్యూషన్ చేసుకొస్తారు. అయితే ప్రత్యేకించి ఈ ఎక్స్టర్నల్ కార్యక్రమాలు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇల్లీగల్ అఫైర్స్, అసాంఘిక కార్యకలాపాలు, అదేవిధంగా లిక్కర్ అధికంగా తీసుకోవడం, ముఖ్యంగా క్లబ్ ఏరియాలో, ముఖ్యంగా ఫ్యామిలీస్, పిల్లలు, రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించేటట్టుగా ఉండడం, అదేవిధంగా ముఖ్యంగా ఈ పేకాట క్లబ్బులు, ముఖ్యంగా ఈ గ్యాంబ్లింగ్ ఎక్కువగా ఆడడం అన్నది ఇది బాగా ఎక్కువైపోయిందని ఇటీవల కాలంలో చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి హరగోవింద్ కొరానారెడ్డి అని చెప్పి ఒక ఆయన ఈ ఫార్చ్యూన్, హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఒక పర్సన్, అతను రీసెంట్గా హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే మా హిందూ ఫార్చ్యూన్లో ఉన్నటువంటి 360 విల్లాస్లో చాలా రకాల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అదేవిధంగా ముఖ్యంగా లిక్కర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా ఈవ్ టీజింగ్ కూడా బాగా పెరిగిందని, ఈ విల్లాస్లో సరైన అజమాయిషీ లేదని చెప్పి ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దీనికి స్పందిస్తూ ఇమీడియట్గా హైకోర్టు ఒక గైడ్ లైన్స్ అనేది సిటీ పోలీస్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సిటీ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ప్రతి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ, అదేవిధంగా అపార్ట్మెంట్ కల్చర్ వీటిలో పూర్తిగా వీటిని కంట్రోల్ చేసే పని అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ అంటే ఎలా ఉండాలి, ఏమేమి చేయొచ్చు, డూస్ అండ్ డోంట్స్ అని ఈ కంప్లీట్గా ఇవన్నీ కూడా ఒక గైడ్ లైన్స్, మార్గదర్శకాలని మన హైకోర్టు సిటీ పోలీస్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ ఫార్చ్యూన్ హిందూ ఫాల్లో ఏం జరిగిందంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఎప్పుడైతే పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్ళిందో 4-5 సార్లు పోలీసులు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఏమీ జరగలేదని చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఆ లోపల ఎవరైతే పెద్ద బడావేత్తలు కమిట్ అవ్వడం వల్ల వాళ్ళు వచ్చేసరికల్లా ఇన్ఫర్మేషన్ రావడం, పోలీసులు వచ్చేసరికల్లా ఆ ఏరియాలో ఇక్కడ ఏమీ జరగట్లేదని చెప్పి మరలా పోలీసులు వెళ్ళిపోవడం కూడా జరిగింది. దీన్నే మరలా ఆయన ఓటంకిస్తూ ఏం చెప్పారంటే హరగోవింద్ కొరానా గారు, లేదండి ఈ రకంగా జరుగుతుంది కాబట్టి పోలీసులు ఖచ్చితంగా గైడ్లైన్స్ ఇవ్వమని చెప్పి ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే రీసెంట్గా అక్కడ హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్లో ఉన్నటువంటి క్లబ్ హౌస్ని అటాక్ చేసినప్పుడు 15 మంది ఆకతాయిలు కొంతమంది అక్కడ గ్యాంబ్లింగ్ చేస్తూ దొరికితే వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. రిమాండ్గా తీసుకున్నారు. ఇదంతా ఒక స్టోరీ. అయితే ప్రత్యేకించి నాట్ ఓన్లీ హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్ ఒకటే కాకుండా అనేక చోట్ల సిటీలో ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ, ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ అయితేనేమి, ముఖ్యంగా ప్రశాంత వాతావరణంతో వృద్ధులు, చిన్నపిల్లలు కాస్త పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఎందుకైతే వస్తారో ఆ ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తూ మద్యం తాగే వాళ్ళు కానీ, లిక్కర్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనే చాలా ఎక్కువగా ముదిరిపోవడం, ముఖ్యంగా ఈ 2 కోట్లు, 1.5-3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విల్లాస్లో వీళ్ళు ఎక్కడో అవుట్స్కట్స్ అంటే ఎన్ఆర్ఎస్కి వెళ్ళిపోవడం కానీ, ఈ యొక్క విల్లాస్లో రెంట్స్కి వేరే వాళ్ళు ఇవ్వడం. సో రెంట్స్కి వేరే వాళ్ళు ఇచ్చేటప్పుడు టెనెంట్స్గా వచ్చే వాళ్ళు కూడా దీన్ని ఏంటంటే రకరకాల అంటే వ్యభిచార గృహాలకు, ప్రాస్టిట్యూట్ హౌసెస్గా మార్చుకోవడం కూడా చాలా చోట్ల కనిపిస్తూనే, కొన్ని న్యూస్కి వస్తూనే, కొన్ని న్యూస్కి అయితే రావట్లేదు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అయితే మాత్రం చాలా జరుగుతుంది. అయితే చాలా చోట్ల దీని మీద అసోసియేషన్ కొంత కంట్రోల్ తీసుకున్నప్పుడు కూడా ఏం చేయాలో ఏం చేయకూడదని చెప్పి
పోలీస్ కమిషనర్ గారి దగ్గర నుంచి కంప్లీట్గా ఒక గైడ్ లైన్స్ ఉత్తర్వులు ఇవ్వమని చెప్పారు. అంటే ముఖ్యంగా ఎక్కడైతే ఈ క్లబ్ హౌస్లో ఏదైతే ఈ లిక్కర్ కన్జంప్షన్ ఉంటుందో దీన్ని ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ యొక్క అనుమతి యొక్క తప్పనిసరి. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా ఇక్కడ మద్యం వినియోగించడం 80% కుదరదు. దాని మీద మనం ప్రత్యేకంగా ఎపిసోడ్ చేసాం. ఒక పర్సన్ ఎంత కన్జ్యూమ్ చేయొచ్చు, ఎంత మద్యం తీసుకోవాలి, ముఖ్యంగా అసోసియేషన్ కానీ క్లబ్ హౌస్లో కూడా ఒక పర్సన్కి ఎంత లిక్కర్ అవసరం చెప్పి యాజ్ పర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జియోస్ ప్రకారం కూడా మనం ఒక వీడియో చేసాం. దాని తగ్గట్టుగా ఒక పర్సన్ ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. ముఖ్యంగా పార్టీస్ ఫంక్షన్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే ఒక ట్రీట్ చేసుకోవాలనుకునే సందర్భాల్లో మాత్రం ఎంతవరకు కన్జ్యూమ్ చేయాలనే విషయం మీద గైడ్ లైన్స్ ఉంది. అదేవిధంగా ఎక్కడి నుంచి అనుమతి తీసుకోవాలి, ఎక్సైజ్ శాఖ నుంచి ఒక అనుమతి తీసుకొని ఎంతవరకు వినియోగం చేస్తున్నా ఉన్న గైడ్ లైన్స్ కూడా ఎక్సైజ్ శాఖ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో క్లబ్ హౌస్ కాబట్టి మాదొక వేరే సామ్రాజ్యం, మేము వేరే దేశంలో ఉన్నాం, ఇక్కడ ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదని అన్న రూల్స్ పెట్టుకోవడం ఎట్టి పరిస్థితులు తగదు. ఎందుకంటే మీరు అదే ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంలో పంచాయతీలోనో లేకపోతే మున్సిపాలిటీ పరిధిలో మీకు కూడా ఉంటుంది కాబట్టి మీకు వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలన్నా లేకపోతే ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలన్నా అదేవిధంగా పవర్ సప్లై ఇవ్వాలన్నా ముఖ్యంగా ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వాలని ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతులు లోబడే ఉంటాయి. సో ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఏదైతే ఈ జరుగుతున్నటువంటి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ గైడ్ లైన్స్ రీసెంట్గా పోలీస్ కమిషనర్కి అందరూ బహుశా నేను అనుకుంటాను అతి తొందరలోనే కూడా ఈ గైడ్ లైన్స్ రూపొందించి ప్రతి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఉన్నటువంటి ఆ అసోసియేషన్కి రిజిస్టర్డ్ అసోసియేషన్ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఆ రిజిస్టర్డ్ అసోసియేషన్కి ఒక డాక్యుమెంట్ పంపిస్తారు తప్పనిసరిగా. తెలియకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ సంప్రదించినట్టయితే ఆ గైడ్ లైన్స్ మార్గదర్శకాలు కూడా అసోసియేషన్ నుంచి మీకు కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఏంటంటే అసాంఘిక కార్యకలాపాలు జరిగిన, మద్యం కన్జంప్షన్ చేసిన, అదేవిధంగా ఈ పేకాట ఈ గ్యాంబ్లింగ్ హౌసెస్ బాగా విచ్చలుడిగా పెరిగిపోతున్న కల్చర్లో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు తప్పనిసరిగా ప్రతి ఒక్క అసోసియేషన్ తీసుకుంటారని అయితే ఆశిద్దాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా విచ్చలవిడితనంగా ఉన్నటువంటి ఈ కల్చర్ ఏదైతే మాత్రం ఇది కంటిన్యూ చేసే పద్ధతి కరెక్ట్ కాదు. ఏదైతే హైకోర్టు గైడ్ లైన్స్ మార్గదర్శకాలు ఇచ్చిందో దానికి లోబడే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పి మనం పూర్తిగా భావించవచ్చు. సరిగారు గ్రేట్ సార్, మీరు అన్నట్టుగానే అంటే ఆ గైడ్ లైన్స్ అందరూ కూడా పాటించాలని అనుకుంటున్నాను. దాంతోపాటు ఎవరికైనా కూడా లీగల్ పరంగా వాళ్ళు ఏదైతే సఫర్ అవుతున్నారు, ఫ్యామిలీ ఇష్యూసే కావచ్చు, లేదు అంటే సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ గురించి మేము మాట్లాడాలి, మాకు ఒక గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? డెఫినెట్గా సరి గారు, ప్రధానంగా ఇప్పుడు నేను ఏదైతే హైకోర్టు గైడ్లైన్స్ మాట్లాడామో దీనికి సంబంధించి ఈ ఇండివిజువల్గా కావచ్చు లేకపోతే అసోసియేషన్ పరంగా కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. ఖచ్చితంగా డీటెయిల్స్ కూడా చాలా గుప్తంగా అంటే గోప్యంగా కొంత సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. మీకు కావాల్సినటువంటి న్యాయ సలహాలు కానీ సంప్రదింపులు కానీ న్యాయ పరిష్కారం ఏదైనా కావాలంటే కూడా తప్పనిసరిగా చేయొచ్చు. అది వ్యక్తిగతంగా అయినా సరే, ఒక సంస్థగా సరే, ఎట్లాంటి అయినా సరే పర్వాలేదు. ఖచ్చితంగా కింద కాంటాక్ట్ అవుతున్నటువంటి ఏదైతే స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ ఇమ్మీడియట్గా చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సరి గారు.